ఈ యొక్క దేవుని నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మరొక మారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవునికి నేను స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు గల వాక్య భాగము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు గల వాక్య భాగం నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడింది. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని గురించిన కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను ఇక్కడ మనం చూస్తాం. అలాగే వారి పక్షంగా దేవుడిచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తాం. అలాగే వారికి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనం చూస్తాం. అయితే ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని గురించిన కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఫిలదెల్ఫియా ప్రాంతం ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇది ఎంతో సారవంతమైన భూమి కలిగిన పట్టణం. ఇక్కడ భూమి ఎంతో సారవంతమైనది అయిన కారణంగా ద్రాక్ష తోటలు విరివిగా ఉండేవి ఈ ప్రాంతంలో, ఫిలదెల్ఫియా పట్టణంలో. కాబట్టి వీరు ద్రాక్ష రసాన్ని విరివిగా ప్రొడ్యూస్ చేసేవారు. అంత మాత్రమే కాకుండా ఇది 3 పట్టణాల సరిహద్దు ఉన్న ప్రాంతంలో నిర్మించబడిన పట్టణం. కాబట్టి ఇది అనేక రకాలు, అనేక జాతుల ప్రజలకు నెలవుగా ఉంది ఫిలదెల్ఫియా పట్టణం. ఆ దినాల్లో గ్రీకు భాష మాట్లాడేవారు ఇక్కడ అధికంగా ఉండేవారు. గ్రీకు భాషను ప్రచురం చేయడానికి, అలాగే గ్రీకు సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయడానికి ఈ ఫిలదెల్ఫియా పట్టణం ఒక మీడియం వలె వ్యవహరించేది ఆ దినాల్లో. అయితే ఈ ఫిలదెల్ఫియా పట్టణానికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవించేవి. ఫలితంగా అనేక భూకంపాల వల్ల ఎంతో ఆస్తి నష్టం జరిగేది. అయితే ఫిలదెల్ఫియా పట్టణ వాసులు ఎంతగానో ఈ భూకంపాల వల్ల ప్రభావితులైనట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఎంతగా అంటే ఈ పట్టణ వాసుల్లో అధిక శాతము పట్టణం వెలుపలనే నివసించేవారు. పట్టణంలో తమ ఇండ్లలో నివసించే వారిని కొంతగా వెర్రివారి వలె చూసేవారు. అంటే అక్కడ ఎంత అధికంగా భూకంపాలు సంభవించేవో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఫిలదెల్ఫియా పట్టణ వాసులకు, అలాగే ఇందులోని క్రైస్తవ సంఘ విశ్వాసులకు ఉన్న 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, తరచుగా భూకంపాలు సంభవించడం వల్ల వీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవారు. అంత మాత్రమే కాకుండా వీరు ఎంతో కృతజ్ఞత కలిగిన వారు. ఏ రీతిగా అంటే, తరచుగా భూకంపాలు సంభవిస్తున్న కారణంగా ఎవరైతే వీరికి సహాయం చేశారో తమ పట్టణాన్ని పునర్నిర్మించుకోవటానికి, వారి పక్షంగా ఎంతగానో కృతజ్ఞతను వీరు కనపరిచేవారు వారి పట్ల. తిబేరి కైసర్ అనే చక్రవర్తి వీరి యొక్క పట్టణాలని పునరుద్ధరించుకోవడానికి ఎంతగానో సహాయపడిన కారణంగా వీరు తమ పట్టణానికి అతని పేరును ఇచ్చినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. కొంతకాలము ఫిలదెల్ఫియా అనే పట్టణానికి పేరు మార్చినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. నియో సీజరియాగా ఈ పట్టణం పేరు పెట్టబడింది. దానికి గల కారణం ఏంటంటే, తిబేరు కైసర్ అనే చక్రవర్తి
తమ పట్టణాన్ని పునర్నిర్మించుకోవటానికి ఈ ఫిలదెల్ఫియా పట్టణ వాసులకు సహాయం చేసిన కారణంగా తమ పట్టణానికి అతని పేరు పెట్టుకొని అతని పక్షంగా అతని పట్ల ఎంతో కృతజ్ఞత కనపరిచారు వీరు. తదుపరి దినాల్లో ఫ్లేవియస్ అనే చక్రవర్తి ఆ రీతిగా వీరి యొక్క పట్టణాన్ని పునరుద్ధరించుకోవడానికి సహాయపడిన కారణంగా నియో సీజరియా అనే పేరును ఫ్లేవియాగా మార్చినట్లుగా కూడా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఫ్లేవియస్ అనే చక్రవర్తి వీరికి సహాయం చేసిన కారణంగా తమ పట్టణానికి అతని పేరును వీరు జతపరిచినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పట్టణానికి ఫిలదెల్ఫియా అనే పేరే స్థిరపడింది. కాబట్టి వీటిని గురించి పలుకబడిన సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే వీరిని గురించిన సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఈ మాటలు మనం చూసినట్లయితే దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును తీయలేకుండా వేయువాడును, ఎవడును వేయలేకుండా తీయవాడినైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఇవి అని మొదట ప్రస్తావించబడింది. ఈ మాటలు మెస్సీయాను సూచిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ వ్రాయబడిన మాటలను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. వీటిని గురించి ఎవడును వేయి లేకుండా తీయవాడు, ఎవడును తీయలేకుండా వేయవాడు. దావీదు తాళపు చెవులు కలిగిన వాడని ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే అతనికున్న అధికారాన్ని ఇక్కడ ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. అంటే మెస్సీయకున్న అధికారం ఇక్కడ ప్రస్తావించబడింది. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ పలికిన మాటలను మనం చూస్తాం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఈయన దేనికి మార్గము? తండ్రి వద్దకు చేరటానికి ఈయన మార్గము. కాబట్టి ఈ మాటలు మెస్సీయకున్న అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎవడు నన్ను ఒప్పుకుంటాడో తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట వాణిని నేను ఒప్పుకుంటానంటున్నాడు ఆయన. అంటే ఆయన వీనిని నేను ఎరుగుదునని మనల్ని గూర్చి తండ్రి ఎదుట, అలాగే ఆయన దూతల ఎదుట సాక్ష్యాన్ని పలికినట్లయితేనే మనం దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలం అన్న సత్యాన్ని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. రెండవదిగా ఈ మాటలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు ఇశ్రాయేల్ రాజు అయిన హిజ్కియా యొక్క మంత్రి అయిన ఎల్యాకీమును గుర్చిన మాటలు ఇవి. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, అలాగే తదుపరి వచనాల్లో మనం చూసినట్లయితే ఈ ఎల్యాకీమును గుర్చిన మాటలను కూడా మనం చూస్తాం. ఈ ఎల్యాకీము రాజైన హిజ్కియా యొక్క ఏలుబడిలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అంత మాత్రమే కాకుండా తదుపరి దినాల్లో దేవుడు ఇతనికి అధికారాన్ని ఇచ్చాడు. ఏ రీతిగా అంటే ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 22వ అధ్యాయము 21 అలాగే 22వ వచనాల్లో మనం చూసినట్లయితే ఇతను గుర్చిన మాటలను మనం చూస్తాం. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఈ ఎల్యాకీమును గురించి రాయబడిన మాటలు ఏంటంటే అతనికి రాజవస్త్రాలను తొడిగించి అతనికి అధికారాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. అంత మాత్రమే కాకుండా దావీదు ఇంటి తాళపు చెవిని ఇతనికి ఇస్తానంటున్నాడు. అంటే
ఒకవేళ ఎవరైనా రాజైన దావీదును సమీపించాలంటే, రాజైన దావీదుకి ఏదైనా విన్నపం చేయాలంటే అది ఇతని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, ఎల్యాకీము ద్వారా మాత్రమే. అతనికి ఇవ్వబడిన అధికారాన్ని మనం చూస్తాం. అతడు మూయగా ఎవడును తీయజాలడు, అతడు తీయగా ఎవడును మూయజాలడు. కాబట్టి ఈ ఎల్యాకీము కూడా మెస్సియాకు సూచనగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయన పలికిన మాటలను మనం చూస్తాం. నేనే మార్గమును సత్యమును జీవమును. తండ్రి వద్ద చేరటానికి మార్గము ఆయనే అన్న సత్యాన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. తండ్రి ఎదుట ఎవరి పేరునైతే ఆయన ఒప్పుకుంటాడో, వీన్ని నేను ఎరుగుదును అనే మాట, అనే సాక్ష్యాన్ని ఆయన ఎవరిని గుర్తిస్తాడో వారే తండ్రి యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అంత మాత్రమే కాకుండా తదుపరి వచనాల్లో మనం చూసినట్లయితే వీరిని గూర్చిన ఫిలదెల్ఫియాలోని క్రైస్తవ సంఘాన్ని గూర్చిన సాక్ష్యాన్ని వింటాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గాయకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. మరొక మారు ఆయన ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. తలుపు నీ యొద్ద తెరిచి ఉంచి ఉన్నాను, ఎవడును దాన్ని వేయనేరడు. వారి యొక్క క్రియలను గూర్చిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగననలేదు. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగననలేదు. ఎందుకు నీకున్న శక్తి కొంచెమై ఉంది అనే మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయంటే, తరచుగా భూకంపాలు సంభవించడం వల్ల వీరు సంపన్నులైనప్పటికీ వారి యొక్క సంపదలో అత్యధిక భాగం తిరిగి తమ యొక్క పట్టణాన్ని పునర్నిర్మించుకోవటానికే వీరు వినియోగించారు. కాబట్టి వారి యొక్క సంపద అంతకంతకు తరుగుతూ వచ్చింది. అయితే నిరంతరము వీరు అనేక శ్రమలను అనుభవించినప్పటికీ వీరు దేవుని వాక్యాన్ని గాయకొంటూ ఆయన నామాన్ని ఎరుగననలేదు, దేవునికి విరోధంగా సాక్ష్యం పలకలేదు. అందుకే దేవుని నుండి చక్కటి మెప్పుకోలను పొందుకున్నారు. తలుపు నీ ఎదుట తెరిచి ఉంచాను, దానిని ఎవడును వేయనేరడు అంటున్నాడు. అంటే ఈ మాటలు పలకడానికి గల కారణం ఏంటంటే, మునుపు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలదెల్ఫియా పట్టణము 3 ప్రాంతాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో ఉంది. 3 పట్టణాల యొక్క సరిహద్దు ప్రాంతంలో ఈ ఫిలదెల్ఫియా పట్టణం నిర్మించబడింది. అయితే గ్రీకు భాష అలాగే గ్రీకు సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయడానికి ఈ పట్టణం ఎంతగానో ఉపయోగపడినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. తమ చుట్టుపక్కల ఉన్న నిరక్షరాస్యులైన వారికి, విద్య లేని పామరులైన వారికి గ్రీకు సంస్కృతిని నేర్పడానికి ఈ పట్టణం ఉన్న ప్రాంతం ఎంతగానో దోహదపడింది. అదే రీతిగా దేవుని గుర్చిన సువార్తను ప్రకటించడానికి కూడా వారి ముందు ఒక ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు ఆయన. అంటే మొదటిగా ఈ ద్వారము తెరచుటకు 2 సూచనలు ఉన్నాయి. ఈ ద్వారం తెరచడం అనేది 2 విషయాలను సూచిస్తూ ఉంది. మొదటిది, వీరి క్రియలు దేవుని దృష్టికి సత్క్రియలుగా కనబడ్డాయి. వీరికున్న శక్తి కొంచెమైనను, తరచుగా వీరు శ్రమల పాలైనను వీరు దేవుని నామాన్ని తృణీకరించలేదు, ఆయన వాక్యాన్ని గైకొనుట మానలేదు. కనుక వీరి ఎదుట ద్వారం తెరిచి ఉంచబడింది. అంటే దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి వీరి కొరకు ద్వారం తెరిచి ఉంచబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి కూడా వారి ముందు ద్వారం తెరిచి ఉంచబడింది. అపోస్తలుడైన పౌలు 3 సువార్త దండయాత్రలు చేసి ఆసియా అలాగే ఐరోపా ఖండాల్లో అనేక ప్రాంతాలను సందర్శించి ఎన్నో సంఘాలను
స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో సంఘాలకు అతడు రాసిన లేఖలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 27 అలాగే 28వ వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు అంత్యోకయ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ సంఘాన్ని సమకూర్చి అక్కడ ఉన్న అన్యులకు సువార్త ప్రకటించడాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ సంఘాన్ని సమకూర్చి వారికి సువార్తను ప్రకటిస్తూ వారితో అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 27 అలాగే 28వ వచనంలో పౌలు యొక్క మాటలను మనం చూస్తాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. కాబట్టి ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, వారి మధ్య సువార్తను ప్రకటించడానికి, సంఘాన్ని సమకూర్చడానికి, అలాగే వినిన వారు విశ్వసించడానికి దేవుడు వారి ఎదుట ద్వారాన్ని తెరిచి ఉంచాడన్న సత్యాన్ని అంత్యోకయ వాసులకు అపోస్తలుడైన పౌలు తెలియజేయడాన్ని మనం చూస్తాం. అనేక సత్యాలను వారికి తెలియజేసి వారికి దేవుని గుర్చిన సువార్తను ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి వారితో కొంత సమయాన్ని అపోస్తలుడైన పౌలు గడపడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఫిలదెల్ఫియాలోని క్రైస్తవ సంఘం ఎదుట కూడా దేవుడు ద్వారాన్ని తెరిచి ఉంచాడు. దేనికంటే మొదటిగా దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని వారు స్వతంత్రించుకున్నట్లుగా వారి ఎదుట ద్వారాన్ని తెరిచి ఉంచాడు. రెండవదిగా వారు దేవుని నామానికి మహిమకరంగా జీవించారు. అనేక శ్రమల పాలైనప్పటికీ ఆయన నామాన్ని తృణీకరించలేదు, దూషించలేదు, ఆయన వాక్యాన్ని గైకొనట మానలేదు. కాబట్టి వారికి దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారి ముందు ద్వారాన్ని తెరిచి ఉంచాడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చూసినట్లయితే యేసయ్య శిలువ మరణాన్ని జయించి తండ్రి వద్దకు కొనుపోబడక ముందు తన శిష్యులకు ఆజ్ఞాపించారు ఆయన, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అదే రీతిగా ఫిలదెల్ఫియాలోని క్రైస్తవ సంఘానికి కూడా ఇదే బాధ్యతను ఆయన అప్పగించాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి, లోకానికి వెలుగుగా ఉండునట్లుగా వీరు పిలువబడినట్లుగా మనం చూస్తాం. అంటే లోకానికి వెలుగుగా ఉంటూ అంధకారంలో ఉన్న ప్రజలకు దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ వారి హృదయాలను వెలిగించడానికి, అలాగే వారిని దేవుని యందు విశ్వాసంలో బలపరచడానికి దేవుడు వీరిని ఎన్నుకున్నాడు. అయితే ఇట్టి సుగుణాలు కలిగిన ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే వీరికి గొప్ప వాగ్దానం ఇయ్యబడ్డాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం అలాగే తదుపరి వచనాల్లో మనం చూసినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపుకొనున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. వీరికి ఇవ్వబడిన గొప్ప వాగ్దానం ఏంటంటే, జయించు వానిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉంచుతానన్నాడు. మనం మునుపు జ్ఞాపకం చేసుకున్నాం, ఫిలదెల్ఫియా పట్టణంలో తరచుగా భూకంపాలు సంభవించేవని. తరచుగా భూకంపాలు సంభవించిన కారణంగా వీరు తమ నివాస స్థలాన్ని కోల్పోయేవారు. అలాగే దేవుని యొక్క ఆలయం కూడా వారు కోల్పోయారు. అంటే తరచూ భూకంపాలు సంభవించిన కారణంగా దేవుని ఆలయం కూడా కూలిపోయింది. అయితే దీని గురించి వారు అనేక మార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి, చింతించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి,
తరచుగా తమ నివాస స్థలాలను వారు నిర్మించుకోవాల్సిన అవసరత ఏర్పడింది. అలాగే దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి వారు నిర్మించుకున్న ఆలయం కూడా అదే రీతిగా పునర్నిర్మించాల్సిన అవసరత ఏర్పడింది. ఫలితంగా అనేక మార్లు వారు చింతించేవారు. కానీ దేవుడు వారికి చేస్తున్న వాగ్దానం ఏంటంటే, జయించు వాణ్ణి దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దాని మునుపు వచనాల్లో మనం చూసినట్లయితే 10వ వచనంలో మనం చూస్తాం, నీవు నీ ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును అంటున్నాడు. అంటే శోధన సమయంలో నీవు శోధనకి లొంగిపోకుండా శోధన సహించినట్లు నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు, నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంత్య దినాలను గుర్చిన మాటలను మనం చూస్తాం. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ భూకంపాలు సంభవిస్తాయి, కరువులు సంభవిస్తాయి. జనులు తమ తోటి ప్రజలను ప్రేమించడం మానివేస్తారు. కలహమును అలాగే ఇతర రకాల ద్వేషమును విస్తరించడం వల్ల జనుల్లో ప్రేమ చల్లారిపోతుందని అంత్య దినాలను గూర్చిన మాటలను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అక్కడ కూడా వ్రాయబడి ఉంది, అంతము వరకు సహించువాడే రక్షింపబడతాడు. అనేక శోధనల గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. శోధనలన్నింటినీ సహించుకున్నవాడు రక్షింపబడతాడని వ్రాయబడింది. అదే సత్యం ఇక్కడ కూడా వ్రాయబడింది. అయితే అక్కడ సహించువాడు రక్షించబడతాడని ఉంది, కానీ ఫిలదెల్ఫియా సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, అటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానంటున్నాడు ఆయన, నేను నిన్ను రక్షిస్తానంటున్నాడు. దానికి గల కారణం శ్రమలలో వారు కనపరిచిన ఓర్పు, సహనం. తరచుగా శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ వారు దేవుని తృణీకరించలేదు, ఆయన వాక్యాన్ని గైకొనటం మానలేదు. ఫలితంగా దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం వారికి లభించింది. వారి ముందు ద్వారం తెరవబడి ఉంది. దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని వారు చేరినట్లుగా వారి ముందు ద్వారం తెరిచి ఉంచబడింది. అలాగే దేవుడు వారికి ఒక గొప్ప బాధ్యతను కూడా ఇస్తూ ఉన్నాడు. ఆయన గూర్చిన సువార్తను లోకంలో అన్యులైన వారికి ప్రకటించడానికి. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని గుర్చిన మాటలు మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఫిలదెల్ఫియాలో ఎటువంటి లోపాన్ని కూడా దేవుడు కనుగొనలేదు. ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాసిన లేఖలను మనం చూసినట్లయితే ఈ రీతిగా ఎటువంటి లోపం లేని సంఘాన్ని కేవలం 2 సంఘాలను మాత్రమే మనం చూస్తాం. మొదటిగా స్మరణ సంఘంలో ఎటువంటి లోపాన్ని కూడా దేవుడు కనుగొనలేదు. వారు కూడా శ్రమలలో ఓర్పును, సహనాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఫిలదెల్ఫియాలో ఉన్న క్రైస్తవ సంఘం కూడా వారి యొక్క ఓర్పుకు పేరుగాంచిన వారు. వారికి ఉన్న శక్తి కొంచెమైనప్పటికీ దేవుని నామాన్ని తృణీకరించలేదు, ఆయన వాక్యాన్ని గైకొనటం మానలేదు. కాబట్టి ఈ మాటలు మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన స్థితి ఏ రీతిగా ఉంది? కొద్దిపాటి శ్రమ ఎదురైనట్లయితే కొన్నిమార్లు దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, నాకే ఎందుకు ఈ శ్రమ రావాలి అని. కానీ తరచుగా భూకంపాలు సంభవించడం వల్ల అనేక శ్రమలు ఫిలదెల్ఫియాలోని క్రైస్తవ సంఘ సభ్యులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని గైకొనటం మానలేదు, ఆయన నామాన్ని తృణీకరించలేదు. కాబట్టి ఇట్టి స్థితి మనకు ఆదర్శంగా నిలుస్తుంది. అట్టి ఆదర్శప్రాయమైన క్రైస్తవ సంఘంగా ఉన్నట్లయితే దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు, అలాగే ఒక గొప్ప బాధ్యతను కూడా ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని చేరటానికి మన ముందు కూడా ద్వారాన్ని తెరుస్తాడు ఆయన. అలాగే
అన్యజనులకు సువార్త ప్రకటించే గొప్ప బాధ్యత మన మీద కూడా ఉంచుతాడు ఆయన. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి స్థితి మనలో ఉన్నట్లయితే ఆయనకి ఇష్టంగా జీవించి ఆయన యొక్క నిత్య రాజ్యాన్ని మనం కూడా స్వాతంత్రించుకొనగలుగుతాం. కాబట్టి అట్టి రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.